అందరికీ నమస్తే అండి. మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. జగన్‌మోహన్ రెడ్డి గాని, లేదంటే ఆ పార్టీ నాయకులు గాని ఒక మాట మీద నిలబడరు అని చెప్పేసని. నిన్న కాక మొన్న మావిగన్ అన్నారు. మళ్ళీ నిన్న విజయవాడ అన్నారు. దేవినేన దేవినేని అవినాష్ అయితే మా రాజధాని అమరావతి, మా స్టాండ్ ఇది అని చెప్పేసని మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. పెట్టించారు ఆయన చేత. ఆయన ఏమని మాట్లాడతాడంటే మేము గతంలో 3 రాజధానులు అన్నాము. అది ఎక్కడికి పోలేదు. అది అలాగే ఉంది. విశాఖపట్నం రాజధాని అని చెప్పేసి మేము ప్రకటించారు కదా! అది అదేనంట. ఇది ఇదేనంట. అంటే మావిగానే 3 రాజధానులు, 3 రాజధానులే. అసలు రాష్ట్రానికి ఎన్ని రాజధానులు చేస్తారో ఎవరికీ వైనం లేదు. ఈళ్ళ ఇష్టం. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి ఉన్న తాడేపల్లి కొంప ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక రాజధాని కింద ప్రకటించేసుకుంటారు. ఒకసారి ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నారంటే ఈళ్ళు వినిపిస్తాను ఒకసారి వినండి. అసలు ఎవరు మాట మారుస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ రోజు అసెంబ్లీలో చెప్పినప్పుడు కూడా ఆయన క్లియర్ గా చెప్పిండేది గవర్నమెంట్ భూమి అయితే శ్రేష్టము, ఎందుకంటే ఖర్చు ఉండదు. ప్రభుత్వ భూమి ఉన్న చోట 30,000 ఎకరాలన్నా ఉంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అన్ని వర్గాల వారిని ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు మాట్లాడిన మాటలు ఇంక్లూజివ్ క్యాపిటల్ డెవలప్ చేయడానికి వీలవుతుంది. అఫోర్డబుల్ రేట్స్ కు అందరికీ ఇవ్వచ్చు. అలాగే ఇండస్ట్రీస్ కానీ లేదా బిజినెస్ మ్యాన్ కానీ పెద్ద పెద్ద వాటికి కావాల్సి ప్రొవైడ్ చేయొచ్చు అనేది ఒక ఐడియా. ఆ ఐడియాతోనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో దొనకొండ 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి దొనకొండ ప్రాంతంలో 50,000 ఎకరాల ప్రభుత్వ భూమి. అలా కాదు, దొనకొండలో 50,000 ఎకరాల ప్రభుత్వ భూమి కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా దొనకొండ ప్రాంతంలో వేల ఎకరాలు ఉన్నాయి. తద్వారా లబ్ధి పొందుదామని చెప్పేసి మొదట్లో దొనకొండ అని చెప్పేసి ప్రచారం చేశారు. అప్పట్లో అంటే మీరు ఓడిపోయిన తర్వాత 14 to 19 మధ్యలో రాజధాని అంశం వచ్చినప్పుడు పలానా ప్రాంతాల్లో ప్రకటిస్తారు అని చెప్పేసి వార్తలు వచ్చినప్పుడు దొనకొండ కూడా వినిపించింది. అప్పట్లో మీ పార్టీ నాయకులు గట్టిగానే మాట్లాడారు. మీరు చాలా గట్టిగా పోరాడారు కూడా దొనకొండ పైన. దొనకొండలో పెట్టాలని చెప్పేసి ఒకానొక దశలో మీరు కూడా పోరాటాలు చేశారు అప్పట్లో. ఆ విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులతో కూడా మాట్లాడారు. ఎందుకు? ప్రభుత్వ భూమి కాదు, దొనకొండ ప్రాంతంలో ఆ ఏరియాలో జగన్మోహన్ రెడ్డికి భూములు ఉన్నాయి. తద్వారా లబ్ధి పొందుదాం అని చెప్పేసి అని ప్రయత్నించారు. అది వర్కౌట్ అవ్వలా. అది వర్కౌట్ అవ్వక ఈ ఏడుపులన్నీ కూడా ఫారెస్ట్ ఇది కూడా ఉంది. సో దాన్ని డెవలప్ చేయడానికి కానీ లేదా డెవలప్ చేసిన ల్యాండ్ మీద వచ్చే రెవెన్యూతో ఫర్దర్ చేయొచ్చు అని ఒక ప్లాన్ తో వచ్చారు. అక్కడ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కొంత స్కోప్ ఉంది. అబ్బా, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తీసుకొచ్చింది. మరి అదే సార్, ఓకే పోనీ దొనకొండలో మీరు చెప్పుకుంటున్నట్టు ఏదో సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఏదో అవకాశం ఉందంటున్నారు కాబట్టి, మరి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు 3 రాజధానులు అనుకుంటా అమరావతిని పక్కన పెట్టేశారు కదా ఎలాగని. మరి దొనకొండనే రాజధానిగా ప్రకటించేసి ఇగో మా మా రాజధాని దొనకొండ, మేము దొనకొండలో నిర్మించాలనుకుంటున్నాం, అక్కడ ప్రభుత్వ భూమి 50,000 ఎకరాలు ఉంది, ఇంకొక 50,000 ఎకరాలు మేము తీసుకుంటాం అవసరం అయితే, ఎందుకు చేయలేదు? ఇన్ని లాజిక్లు మాట్లాడే మీరు, ఇన్ని ఆప్షన్లు, మీకు అన్ని ఆప్షన్లు ఉన్నాయి కదా, మీ నాలుగు ఎడితిరిగితే మాట్లాడుతూ ఉంటారు కదా, మరి ఎందుకు చేయలేకపోయారండి? మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా రాజధాని ప్రస్తావన రాకుండా 3 రాజధానులు అని చెప్పేసి 3 ఏళ్ళు మాట్లాడారు. తర్వాత బిల్లు వెనక్కి తీసుకున్నారు, ఇంకా అక్కడితో ఆపేశారు. ఎందుకు చేయలేదు? మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, లేకపోతే వేరే సంగతి. సరేరా బాబు, అధికారంలోకి రాలేదు, ఏమో వస్తే ఏం చేస్తారో, ఇంకా అధికారంలో లేరు కాబట్టి ఈ అమరావతి ప్రాంతం పైన రకరకాల విష ప్రచారాలు చేస్తున్నారు, ఏదో రకంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. అధికారంలో ఉన్నారు కదా, గత 5 ఏళ్ళు పరిపాలించారు కదా రాష్ట్రాన్ని. పోనీ అందులో ఏం దోచేశారో పోనీ అదన్నా నిరూపించండి అయ్యా. ఊరికే దోచేస్తున్నారు, తినేస్తున్నారు, లక్షల కోట్ల రూపాయలు దారబోసేస్తున్నారు, దానివల్ల ఉపయోగాలు, ఈ సొలు డైలాగులన్నీ చెప్పమాకండి. గత 5 సంవత్సరాల పాటు మీరు అధికారంలో ఉన్నారు, రాష్ట్రాన్ని పరిపాలించారు. మీరు చేసిన ఆరోపణలకు కట్టుబడి అంతకుముందు ప్రభుత్వం చేసిన అవినీతి ఏంటో నిరూపించగలిగారా? లేదు, నిరూపించలేకపోయారు కదా. మళ్ళీ ఎందుకు అదే ఉపన్యాసాలు, ఎవరు నమ్ముతాడని చెప్పేసి అని. కాస్త సిగ్గుండాలండి మాట్లాడడానికి అయినా సరే. ఆ టెర్రైనే, ఆ నేలనే స్వభావం దీనికి పనికిరాదు అనేది ఫస్ట్ నుంచి అలా చెప్తున్నారు. సరే, అక్కడ రూపాయి ఖర్చు పెట్టాల్సింది 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సంవత్సరంలో కట్టాల్సింది 10 ఏళ్లలో అవుతుంది. చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది ఎగ్జాక్ట్లీ అది. ఎందుకంటే ఆయన పూర్తి చేయడం ఉద్దేశం లేదు. అలాంటి ప్రదేశంలో నిజంగా ఎవరైనా కట్టాలంటే వర్టికల్ పైకి పోరు, ఎందుకంటే నేల కుంగిపోతుంది. ఎంత లోతు పోవాలి, పైకి ఎంత పోతే కిందికి ఎంత పోవాలి. మీరు పెద్ద ఇంజనీర్లు అండి, మీరు పెద్ద ఇంజనీర్లు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూడు ఎన్ని అంతస్తులు కడుతున్నారు. ఒకసారి అమరావతి ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ కట్టే బిల్డింగ్లు కళ్ళెట్టుకొని చూస్తూ ఉంటే మనకు కనబడుద్ది. అక్కడట 3 అంతస్తుల మించి నీకు భవనాలు నిర్మించట్లేదంట. ఎంత అడ్డగోలుగా వాదిస్తారండి.
తిరుగుతా ఉంటారు కదా! నిన్న మొన్నటి దాకా నువ్వు జగన్మోహన్ రెడ్డి కూడా తిరిగినోడివే కదా! నీకు ఆ ప్రాంతం ఏమి కొత్త ఏమీ కాదు కదా! కొత్త ఏమీ కాదు కదా! మన కంటికి కనబడుతున్నాయి కదా! ఒకవేళ నిజంగా అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న భూమి ఒకవేళ నిర్మాణాలకి అంత అనుకువగా లేదు, పనికిరాదు అనుకుంటే గనక అన్ని అంతస్తుల భవనాలు, పెద్ద పెద్ద భవనాలు ఎలా నిర్మిస్తారండి? కళ్ళు ఉన్నాయా? పోయినియా? లేదంటే కంట్లో ఏదైనా ఎట్టుకున్నారా? మళ్ళీ ఇలా మాట్లాడితే బాగోదు. ఇద్దరం కూడా. అంత ల్యాండ్ ఉన్నప్పుడు వర్టికల్ పో, హ్మ్. నిలువుగా పోకుండా 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ తో హ్మ్. ఇటు వెళ్తారు, స్ప్రెడ్ అవుతారు. ఆయనకు అది ఇష్టం లేదు. హ్మ్. ఎక్కడైతే రూపాయికి 100 రూపాయలు ఖర్చు అయితే, ఎక్కడైతే ఆ సైజులు కూడా ప్రపంచ స్థాయి అంటే ప్రపంచానికి తగినట్టు పెద్ద పెద్దది 50 లక్షల ఎస్ఎఫ్టీ, 1 కోటి ఎస్ఎఫ్టీ, అలాగే ఆ డిజైన్లు ప్రపంచంలో లేని ఇడ్లీ పాత్ర తల కిందలు పెట్టడమో, లేకపోతే పిరమిడ్ తల కిందలు పెట్టడం. మన బతికేంతసేపు ఇడ్లీల దగ్గర, బోండాల దగ్గర, మిరపకాయ బజ్జీల దగ్గర ఆగిపోయింది. ఇంకేం చేయగలుగుతాం మేము మాత్రం? ఆ? అమరావతి ప్రాంతాన్ని కావచ్చు, లేదంటే ఆ మోడల్ని ఉద్దేశించి, ఆ డిజైన్ ఉద్దేశించి ఇడ్లీ పాత్రతో పోల్చుతున్నారంటే మిమ్మల్ని మనుషులు అనాలా, పశువులు అనాలా మాకైతే అర్థం కావట్లేదు. మన బతుకు తిండి దగ్గర ఆగిపోయింది. మన పొద్దులైతే ఇంకా మనకు తిండికి మొహోసంలో ఉంటారు కదన్న, ఎప్పుడు తిని తినేలో ఉంటారు కదా. మీరు ఏం మాట్లాడినా కానీ అలాగే మాట్లాడుతూ ఉంటారు. ఇడ్లీ పాత్రలు అంటారో, ఇంకోటి అంటారో, ఇంకోటి అంటారో. సార్ ముందుకు రండి, ప్రపంచ దేశాలు చూడండి ఏ విధంగా అభివృద్ధి చెందినయో. అలా పోల్చుకుంటా పోతే మీరు కూడా మీ హయాంలో ఏదో ఒకటి ఇలా ఉండేది, ఈ షేప్లో ఉండేది ఒకటి, ఏదో ఒక ప్లాన్ ఒకటి రిలీజ్ చేశారు. మనం పోల్చితే చాలా అసహ్యంగా ఉంటుంది అది. ఏదైనా బిల్డింగ్ కనబడినప్పుడు ఖచ్చితంగా మనకి ఏదో ఒకటి గుర్తుకొస్తుంది. మన బుర్రలో ఉన్న బుద్ధ లాంటిది మనం ఏది ఊహించుకుంటే అది, మనం ఎలా చూస్తే అలాగా. దాన్ని ఇడ్లీ పాత్ర అన్నా అనుకోవచ్చు, ఇంకోటి అన్నా అనుకోవచ్చు, ఇంకోటి అన్నా అనుకోవచ్చు. మన బతుకులు ఇడ్లీల దగ్గర ఆగిపోయినాయి. మళ్ళీ మీరు రాజధాని నిర్మించేస్తారా? మీ ఇడ్లీ మొఖాలు వేసుకొని మీ తెలివితేటలతో, మీ ఇడ్లీ తెలివితేటలతో మీరు రాష్ట్రాన్ని బాగు చేసేస్తారా? మీరు చంద్రబాబు నాయుడు గారు సూచనలు ఇచ్చేటోళ్ళు, ఇలా కట్టాలి, అలా కట్టాలి, అక్కడ నిర్మించాలి, ఇక్కడ నిర్మించాలని చెప్పేసి. నేను చెప్తున్నానుగా, మీ బతుక ఇడ్లీ దగ్గర ఆగిపోయింది. అంతకు మించిన డెవలప్ అవ్వాలంటే కష్టమే కొద్దిగా. ఈ వయసులో అయితే మరీ కష్టం. అప్పుడు దీంట్లో ఎంత చేసినా పోతాంటది, ఎన్నేళ్ళైనా నడుస్తా ఉంటది ప్రవాహం. సరే, దాని నుంచి సైఫన్ చేసి పక్కకు తీసుకోవచ్చు. ఇది ఆయన ప్లాన్. దీనికి గండి పడుతుంది, దీనికి అడ్డం కొట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న, ఎందుకంటే అది ప్రజల సొమ్ము, రాష్ట్రం సొమ్ము, రాష్ట్ర అప్పులు ఉంది, భరించలేదు అని అడ్డం పడాలని చూసినప్పుడల్లా కాట్ల కుక్కల మాదిరి మీద పడతారు. ఎవరు రాట్న కుక్కల్లాగా ఎగబడుతున్నారో అందరికీ తెలిసింది. మేము చూస్తున్నాం, ప్రజలకు తెలుసు. నువ్వేం ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలేం చేయాల్సిన లేదు. అమరావతి పేరెత్తితే పిచ్చి కుక్కల మాదిరి కళ్ళొక్కేసుకుంటారు, అక్కడికక్కడే కళ్ళొక్కేసుకుంటారు. ఎవడేం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో వైరం లేకుండా మాట్లాడతారు. అసలు మీ మాట పైన మీరేం మాట్లాడతారో మీకైనా గుర్తుంటుందా అండి? ఇవన్నీ వద్దండి, ఈ పంచాయతీలన్నీ ఎందుకండి మాకు? మీరు అమరావతిని బూచీగా చూపించి, అమరావతిలో ఏదో జరిగిపోతుందని చెప్పేసి ప్రజలను నమ్మించి మీరు అధికారంలోకి వచ్చారు కదా. రాగానే 3 రాజధానులు అన్నారు కదా. మళ్ళీ వాళ్ళ మాట ఎందుకు మారుతున్నారండి? ఒకటే మాట మీద ఉండాలి కదా. ఏమైనాయి 3 రాజధానులు ఏమైనాయి? విశాఖపట్నం ఏమైపోయింది? కర్నూలు ఏమైపోయింది? ఈ సొల్లంతా ఎందుకు? ఈ అపభయకోర్లన్నీ ఎందుకండి? ఇవన్నీ ఏదో వెనకటికో సామెత ఉంది. ఏది ఏళ్ళనోడు మంగళవారం అన్నాడట. అలాగే ఈ మంగళవారం కబుర్లు ఎందుకు? మిమ్మల్ని చూస్తుంటే మాకు జాలి పడాలో, లేదంటే నవ్వాలో, కోపం తెచ్చుకోవాలో, లేదంటే మిమ్మల్ని ఏమైనా అనాలో మాకు అర్థం కావట్లా. ఒక్కొక్కసారి ఎక్కడా లేని పిచ్చమంది అంతా కూడా వచ్చి ఇక్కడే ఉన్నారేమో అనిపిస్తుంది మాకు. మిమ్మల్ని పిచ్చోళ్ళతో కూడా పోల్చలేము. వాళ్ళన్నా సరే వాళ్ళకి నచ్చిన విధంగా చేసుకుంటూ వెళ్తారు. మీరు అది కూడా చేయరు కదా, ఏది పడితే అదే. పైగా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పెద్ద ముదర మాటలు. మొత్తం మీద అసలు చేపట్టలే కదా, నీళ్ళలోంచి బయటపడ్డ గిలగిల కొట్టుకుంటున్నట్టు 2 రోజుల నుంచి కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకు చంద్రబాబు నాయుడు గారి మిగిలిన వాళ్ళకు తగలరాని చోట ఆ దెబ్బ తగులుతుంది, వాళ్ళ వైటల్స్ మీద తగులుతుంది. రియల్ గానే కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ చేసిన క్వశ్చన్స్ 1, 2, 3, 4 ఒక్కదానికైనా ఆన్సర్ ఇస్తాను. ఎక్కడ ఇచ్చేస్తానండి మరి. నువ్వు చాలా కామెడీగా మాట్లాడుతున్నావు కాబట్టి. కాకపోతే రోజుకు ఒక మాట మాట్లాడితే మాట్లాడిన ప్రతి మాటకి సమాధానాలు చెప్పుకుంటా పోతారండి. చెప్పుకుంటా పోతారా? మీరు మావిగారిని అంటే మావిగారికి సమాధానం చెప్పాలి, విజయవాడ అంటే విజయవాడకి సమాధానం చెప్పాలి, 3 రాజధానులు అంటే 3 రాజధానులకు సమాధానం చెప్పాలి, దొనకొండ అంటే దొనకొండకి సమాధానం చెప్పాలి. లేదా అమరావతి రాజధాని, నేను ప్రపంచ స్థాయి బిల్డింగ్లు కట్టేస్తాను, హైదరాబాద్ మించిన నగరాన్ని కట్టేస్తాను, వాషింగ్టన్ DC
ఎలా ఉందని అడగమాకనే నా బుర్రలో ఉంది. ఆ అన్న బుర్రలో చాలా ఆలోచనలు ఉంటాయి. మేము అది పసిగట్టలేకపోయాం. అంటే మీరు ఏ మాట మాట్లాడితే అన్ని మాటలకు కూడా సమాధానం చెప్పుకుంటా కూర్చోవాలి. సరే కొంచెం చెప్తారండి, సమాధానం చెప్తారు. అడిగిన దానికల్లా సమాధానం చెప్తారు. అసెంబ్లీకి వెళ్ళి అడగమనండి. అసెంబ్లీకి వెళ్ళి అడగమనండి. మాజీ ముఖ్యమంత్రి కదా! మీకు మీ అంతటగా మీరు ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే, మీరు రాష్ట్రంలో మేము ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకు తిరుగుతున్నారు కదా! ఇక్కడ గాల్లో కత్తులు తిప్పుకోవడం దేనికండి? అసెంబ్లీకి వెళ్ళమనండి. అసెంబ్లీలో అడగండి. ఎన్ని ప్రశ్నలు ఏస్తారో అసెంబ్లీలో ఏసేయమనండి. తెలిసిపోద్ది కదా! ఎవరు పనోడుతనం ఏంటనేది ప్రజలు చూస్తారు కదా! సిగ్గు చరవ లేకుండా ఇక్కడికొచ్చి మాట్లాడతాడు. ఇప్పుడు మొదలు పెడతాడు విశాఖపట్నం గురించి. లేదు, విశాఖపట్నం కూడా ఉంది, అలాగే ఉంది. అంటే ఇంకా ప్లాన్ ఏ మీద కూడా వీళ్ళకి ఆశలు ఉన్నాయి. ఇంకా మళ్ళీ 3 రాజధానులు 3 ముక్కలాట ఆడేద్దాం అని చెప్పేసి ఇంకా ప్లాన్‌లో ఉన్నారు ఈళ్ళు. ఈ ప్రస్తుతం మావిగన్ అనేది ఒక బూచీ మాట. ఊరికే చెడగొట్టడానికి. ఇక్కడ ప్రాంత ప్రజల్ని నమ్మించి మోసం చేయడానికి. అంతకు మించి ఏమి లేదు ఇక్కడ. తిట్టడం తప్ప, బూతులు తిట్టడము ఇది తప్ప ఎక్కడైనా వాళ్ళు స్ట్రైట్ గా ఆన్సర్ ఇస్తున్నారు. ఎవడు తిట్టేసింది బూతులు? ఎవడని మిమ్మల్ని బూతులు తిట్టేసింది? ఏ నాయకుడని మిమ్మల్ని తిట్టింది? మంత్రులు ఎవరన్నా అన్నారా? కొన్ని ఎమ్మెల్యేలు ఏమైనా తిట్టారా? కొన్ని కార్యకర్తలు ఏమైనా అన్నారా? ఎవడు సార్ మిమ్మల్ని బూతులు తిట్టేసింది? చూపించండి. మిమ్మల్ని బూతులు తిట్టినట్టు వీడియోలు చూపించండి. ప్రతి ఎదవకి ఇదొక అలవాటు అయిపోయిందండి. మిమ్మల్ని అనట్లేదు ఎదవని చెప్పేసి. ప్రతి ఎదవకి ఇదొక అలవాటు అయిపోయింది. గాల్లో మాటలు మాట్లాడేస్తున్నాడు. ఎవడు వచ్చినా కానీ ఆడు బూతులు తిట్టేస్తున్నారు. ఎవడు తిట్టేశాడు? ఆ తిట్టినోడికి పేరు లేదా? ఆడి మనిషి కదా! కనీసం ఆడి ఫోటోను ఆడి వీడియోని వేసి చూపించొద్దా అక్కడ? ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి ఇలా అడిగారు. ఇలా అడిగితే ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించో, లేదంటే జనసేన పార్టీకి సంబంధించో, లేదంటే బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి చూపించండి. అది చూపించడం మళ్ళీని. మనం ఏది పడితే వాగేస్తే అయిపోయాయి. మార్చట్లేదు. క్లారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కన్సిస్టెన్సీ ఉంది. రెండవది ఎవరన్నా అడిగితే మరి ఆ రోజు వైజాగ్ అన్నారు, ఈ రోజు ఇది ఎందుకు అన్నారు? అది ముందు చెప్తూనే ఉన్నాం. రాజధాని ఇక్కడ ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ మొదలు పెట్టారు, ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయినవి ఉన్నాయి. సో ఇక్కడ ఉండాలి. అలాగే ప్రజల ఆకాంక్ష హిస్టారికల్ గా ఇండిపెండెన్స్ ముందు నుంచి ఉన్న ఆకాంక్ష, రాయలసీమకు కొంత, ఉత్తరాంధ్రకు కొంత, వైజాగ్ డెవలప్ అయిన ఏరియా ఉంది ఆల్రెడీ. అక్కడ మినిమం దీంతో గ్రోత్ డ్రైవర్ కింద పనిచేస్తుంది అనే ఉద్దేశంతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ అన్నారు. దాంట్లో ఏం కన్ఫ్యూజన్? ఇప్పుడు ఏమంటున్నారు క్లియర్ గా? మావిగానే 3 రాజధానులే అంటారా? అంటే మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మావిగాన్ని ఏదైతే చెప్పుకొచ్చారో మళ్ళీ ఇదంతా పక్కన పెట్టేసి మళ్ళీ విశాఖపట్నం, కర్నూలు, అమరావతి అని చెప్పేసి మళ్ళీ 3 ముక్కలాట ఆడేస్తారా? విశాఖపట్నం మీద ఇంకా మీ కన్ను ఇంకా పోలేదా? ఇన్ని మాటలు ఎందుకండి? నాకు అర్థం కావట్లేదు. ఏదో ఒక మాట మాట్లాడండి. 3 రాజధానులు ఆ మాట మీద నిలబడలేరు గట్టిగాను. ఇప్పుడు మావిగాన్ అని చెప్పి కొత్తగా తీసుకొచ్చిందంతా పచ్చి అబద్ధం అంటారా అమ్మా? దొంగ నాటకాలు. ఇక్కడ కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజల్ని మోసం చేయడానికి, నమ్మించడానికి. ఇదిగోరా జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నాన్ని, విజయవాడని, అలాగే గుంటూరుని 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలనుకుంటే, లేదంటే తెలుగుదేశం, లేదంటే కూటమి, లేదంటే ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఇక్కడ మనం అభివృద్ధి చెందాలనుకుంటున్నాం, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే వీళ్ళు అడ్డం పడుతున్నారని చెప్పించడానిక? అంతేనా? ఆ పప్పులేమి ఉడకవు. మీ డ్రామాలు మాకు తెలుసు. వీళ్ళు స్టిల్ ఇంకా 3 రాజధానుల పైనే ఉన్నారు. ఇంకా ఏదో పైకి ఏదో మావిగానో, విజయవాడనో, ఇంకోటి అని మాట్లాడుతున్నారు కానీ వీళ్ళ మధ్యలో ఇంకా 3 రాజధానులే ఉంది. ఇంకా మాట్లాడుతున్నారు కదా, అది అలాగే ఉంది. ప్లాన్ ఏ ప్లాన్ ఏనే, ప్లాన్ బి ప్లాన్ బినే. అప్పుడు రాష్ట్రానికి ఎన్ని రాజధానులు? ఎన్నండి? ఎన్ని రాజధానులు చేస్తారండి మీరు? మాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ శాతకాని మాటలు, సచ్చు మాటలు ఎందుకండి మాట్లాడతారో పూటకొక మాట. రోజు ఇదొక ఏలం అయిపోయిందండి, ఇదొక అలవాటు అయిపోయింది. అంటే రాష్ట్రం అంటే బొత్తిగా ఎవరికి కూడా ఇది లేదు. ఏది పడితే మాట్లాడేయడమే వచ్చి. వేస్ట్ కావు, వాటిని వాడుకోవడానికి తగిన ఇది ఉంది. అండ్ రైతులకు 10 ఏళ్ళు పెంచారు. రైతులకు వ్యతిరేకం కాదు. పెన్షన్ 5,000 పెంచారు. రైతులకు ఇచ్చే యాన్యుటీ మరో 10 ఏళ్ళు ఎక్స్టెండ్ చేశారు. అండ్ వైజాగ్ లో గ్రోత్ డ్రైవర్ కింద అక్కడ తక్కువ ఖర్చుతో పెట్టచ్చు. ఈ రోజు ఇప్పుడు మాత్రం ఏం జరుగుతుంది? వచ్చే బిజినెస్ వీటన్నిటికీ కొత్త సంస్థలన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఎందుకు అమరావతికి వచ్చి పెట్టట్లా? ఎందుకు అక్కడికి వెళ్తున్నాయి? ఎక్కడికి వెళ్ళాలనేది, ఎక్కడ తీసుకోవాలనేది, ఎక్కడ కేటాయించాలనేది ప్రభుత్వం నిర్ణయం. ఆ పరిశ్రమ ఎవరైతే పెడుతున్నారో ఆ కంపెనీ యొక్క ప్రతినిధులు ఇష్టం, ప్రభుత్వం ఇష్టం. వాళ్ళు ఎక్కడ కోరుకుంటే అక్కడ, వాళ్ళకి ఎక్కడ అనుకువగా ఉంటే అక్కడ.
దాన్ని బట్టి ఇస్తారు. అంతేగాని నువ్వు విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించేసేవానో, లేదంటే రాయలసీమ ప్రాంతాన్ని కర్నూలుని రాజధానిగా ప్రకటించేసేవానో, అయ్య బాబోయ్! జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చెప్పాడు కాబట్టి అని చెప్పేసి అని రారు ఎవరు కూడా. మీకు ఈ మాత్రం తెలివితేటలు లేవు. ఎందుకు మాట్లాడతారో, ఏం మాట్లాడతారో మీకే ఒక క్లారిటీ ఉండదు. నిన్నొచ్చి మావి గారిని అంటాడు, విజయవాడ అంటాడు. మళ్ళీ మీరొచ్చి మళ్ళీ 3 రాజధానులు. మీరు నిజంగా మీకు పిచ్చో, మాకు పిచ్చో అర్థం కావట్లా. లేదంటే అర్థమయ్యి, అర్థం అవ్వనట్టు మీరు మాట్లాడుతున్నారా? మాకు సరిగ్గా అర్థం కావట్లేదా? మీరేం చెప్పేది మాకు సరిగ్గా అర్థం కావట్లేదా అనేది కూడా అర్థం కావట్లేదు. క్లారిటీగా చెప్పండి. చెప్పేదేదో క్లారిటీగా చెప్పు. ఇప్పుడు 3 రాజధానుల పైన ఉన్నారా? మావిగాని పైన ఉన్నారా? ఒకవేళ 3 రాజధానులు అయితే గనుక మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మావిగాని అంటున్నాడు? అదే 3 రాజధానుల పైన ఉండండి. ఎందుకు మళ్ళీ ఈ డ్రామాలెందుకు? ఆ విశాఖపట్నమే. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నమే ఉంటది. శాసన రాజధానిగానేమో అమరావతి. ఇంకా న్యాయ రాజధాని జ్యుడిషియల్ వచ్చేసేమో కర్నూలు. మళ్ళీ ఇదే పాట పాడుతున్నారు ఆళ్ళిక్కడ. మరి ఇప్పుడు మావిగాని ఏమైపోవాలా? ఫస్టు మీ అంతట మీకు ఒక స్పష్టత తెచ్చుకోండి. ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఆ తర్వాత 10 మందికి ఉపన్యాసాలు చెప్పేద్దురు గాని మనం. తర్వాత మన అమరావతి గురించి తర్వాత మాట్లాడుకుందాం.